హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హాబీస్ విత్ హరిణి. సమ్మర్ వచ్చేసిందండి. సమ్మర్తో పాటు మామిడికాయలు కూడా వస్తాయి కదా. అందరికీ ఇష్టమైన మ్యాంగో రైస్ కొంచెం డిఫరెంట్గా మసాలా మ్యాంగో రైస్ అని ట్రై చేశాను. టేస్ట్ చాలా బాగుందండి. డిఫరెంట్గా లంచ్ బాక్సెస్లో ప్యాక్ చేయడానికి కూడా చాలా బాగుంటుంది. ఈ సింపుల్ అండ్ ఈజీ రెసిపీ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. ఈ మ్యాంగో రైస్ కోసం పుల్లగా ఉన్న మామిడికాయ అయితే గనక మ్యాంగో రైస్ టేస్ట్ బాగుంటుంది. నేను ఈ చిన్న సైజు మ్యాంగో తీసుకున్నాను. ఇది కొంచెం పులుపు బాగుంటుంది. పులుపు ఇష్టం లేని వాళ్ళు అయితే గనక ఇలా తోతాపూరి మ్యాంగో తీసుకోండి. ఈ మ్యాంగోని శుభ్రంగా కడిగి నేనైతే గనక స్కిన్ పీల్ చేయలేదండి, దాంతో పాటే తురుముకున్నాను. మీకు ఇష్టం లేకపోతే గనక స్కిన్ పీల్ చేసుకుని గ్రేట్ చేసుకోండి. అలాగే ఈ మసాలా మ్యాంగో రైస్ కోసం మనకు కొంచెం మసాలా అనేది కావాలి. దానికోసం కొంచెంగా పచ్చిమిర్చి, అలాగే ధనియాలు, కొంచెంగా జీలకర్ర, కొంచెంగా అల్లం కూడా వేసుకోవాలి. ఇందులో వేసుకుని ఒక హ్యాండ్ఫుల్, ఒక గుప్పెడు నిండా కొత్తిమీర, అలాగే గ్రేట్ చేసుకున్న కొబ్బరి తీసుకోవాలండి. వీటన్నిటిని మిక్సీలో కొంచెం వాటర్ పోసుకుని మెత్తని పేస్ట్లా చేసుకోవాలి. ఈ మసాలా అంతా మనము ఒక పేస్ట్లా చేసుకుని ఇందులో ఫ్రై చేసుకుంటామండి తాలింపులో మనము. ఇప్పుడు వీటన్నిటిని మిక్సీలో వేసి కొంచెంగానే వాటర్ పోసుకోండి, ఎక్కువ పోయొద్దు వాటరు. ఇలా కొంచెంగా వాటర్ పోసుకుని మెత్తని పేస్ట్ లాగా రెడీ చేసుకోవాలి. ఇదిగోండి, మన మసాలా రెడీ అయిపోయింది. ఈ మసాలా పేస్ట్ కూడా పక్కకు తీసి పెట్టుకుందాం మనం. ఎక్కువ వాటర్ పోయొద్దు, మళ్ళీ మనకి వేగటానికి టైం పడుతుంది. అందుకని ఇలా గట్టిగా పేస్ట్ చేసి పక్కకు పెట్టుకుని ఇప్పుడు ఒక కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకుని అందులోకి కొంచెంగా వేరుశనగ పప్పు, అలాగే అన్ని తాలింపు దినుసులు వేసుకోవాలండి. ఆవాలు, కొంచెంగా శనగపప్పు, మినప్పప్పు వేసి ఫస్ట్ వీటిని ఫ్రై చేసుకోవాలి బాగా. ఇవి ఫ్రై చేసుకున్నాక తర్వాత కరివేపాకు వేసుకోవాలి ఇందులోకి. అలాగే కొంచెంగా ఎండుమిర్చి కూడా వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. లాస్ట్లో జీడిపప్పు వేసుకోండి. జీడిపప్పు ముందే వేశారంటే కనుక మాడిపోతుంది. ఈ తాలింపు అంతా ఫ్రై అయినాక మనం ఇందాక గ్రేట్ చేసి పెట్టుకున్న మ్యాంగో ఉంది కదా, దాన్ని కూడా వేసి లో ఫ్లేమ్లో ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేస్తే చాలండి. మరీ ఎక్కువ టైం ఏమి మనం మ్యాంగోని ఫ్రై చేయక్కర్లేదు. ఇలా 2-3 మినిట్స్ ఫ్రై చేసుకుని పెట్టుకుందాం మనం. 2-3 మినిట్స్ తర్వాత కొంచెంగా సాల్ట్ వేసుకుందాము. సాల్ట్ అనేది చూసి వేసుకోండి మీరు. ఫస్ట్ కొంచెంగా సాల్ట్, అలాగే చాలా కొంచెంగా పసుపు వేసుకుందాము. షుగర్ అనేది మీ ఇష్టం అండి, మీకు వద్దు అనుకుంటే స్కిప్ చేసుకోండి. కానీ షుగర్ వేసుకుంటే మనకి టేస్ట్ అనేది బ్యాలెన్స్ అవుతుంది. పుల్లగా ఉంటుంది కదా మామిడికాయ, అందుకోసమని. ఇప్పుడు ఈ మ్యాంగో అంతా ఫ్రై అయిపోయిందండి. ఇందాక రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ని కూడా వేసి లో ఫ్లేమ్లో ఒక 5 to 6 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్లో మనం ఫ్రై చేసినాక ఒక 5 మినిట్స్ తర్వాత మనకి కొంచెం లైట్గా ఆయిల్ రిలీజ్ అవుతూ ఉంటుందండి. అంటే మనకి ఈ పేస్ట్ రెడీ అయిపోయినట్లే. ఒక 5 మినిట్స్ తర్వాత ఇదిగోండి, మనకి పేస్ట్ అంతా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసి కొంచెంగా ఈ పేస్ట్ని తీసి పక్కకు పెట్టుకుందాం. మనకు తెలియదు కదా ఎంత సరిపోతుంది, పులుపు ఎక్కువ తక్కువ. ఇలా కొంచెంగా 1/4 కప్పులోకి కొంచెంగా ఈ పేస్ట్ తీసి పక్కకు పెట్టుకుని 1/2 kg కుక్ చేసుకున్న రైస్ వేసుకుని ముందు మిక్స్ చేసుకోవాలి. మొత్తం ఒకేసారి పేస్ట్ రైసు మిక్స్ చేయొద్దండి, మనకు తెలియదు కదా పులుపు ఉప్పు ఎంత ఉంది అనేది. ఇలా రైస్ వేసి కొంచెంగా మిక్స్ చేసుకున్నాక తర్వాత చూసుకుంటూ మనం ఆ పేస్ట్ వేసుకుని మిక్స్ చేసుకుంటే మనకు కరెక్ట్గా టేస్ట్ అనేది కుదురుతుంది. కొంచెంగా గీ వేసుకుందామండి, 2 టేబుల్ స్పూన్స్. ఇది మాత్రం ఆప్షనల్, మీకు కావాలి అంటే వేసుకోండి, లేదు అంటే కనుక స్కిప్ చేసుకోండి. ఇలా మొత్తం మిక్స్ చేసుకున్నాక ఒక్కసారి మీరు పులుపు ఉప్పు చెక్ చేసుకోండి. నాకైతే సరిపోలేదు, అందుకని ఇందాక పక్కకు తీసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా, దాన్ని మళ్ళీ వేసి మిక్స్ చేసుకుంటున్నాను నేను. మీరు కూడా ఇలా చూసి కలుపుకుంటే కనుక మనకి మ్యాంగో రైస్ అనేది టేస్టీగా వస్తుంది. మొత్తం ఒకేసారి కలిపితే మనకి పులుపు ఎక్కువైపోవచ్చు, అందుకోసమని. ఇలా అంతా మిక్స్ చేసుకుంటే మన మ్యాంగో రైస్ రెడీ అండి. దీన్ని ఇప్పుడు తీసి సర్వ్ చేసుకోవటమే. చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది 10 మినిట్స్లో.
మసాలాతో కూడా కాంబినేషను చాలా డిఫరెంట్గా టేస్టీగా ఉంటుందండి. ఎప్పుడు చేసేలా కాకుండా ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగా నచ్చుతుంది మీకు. మామూలుగా చేసే మామిడికాయ రైసు, అలాగే పచ్చి మామిడికాయతో చట్నీ, పికిల్స్ నా ఓల్డ్ వీడియోస్ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి. మీకు కావాలి అనుకుంటే విజిట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ టైం ఇలాగే ఇంకొక క్విక్ అండ్ సింపుల్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.